హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమ చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమ చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కర్ణాటకలోని మురుదేశ్వర ఆలయానికైతే వెళ్తున్నాను నేను. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మురుదేశ్వర్ ఇది శివుడి ఆలయం అండి. ఇక్కడ ఫేమస్ వచ్చేసి ఈ రాజగోపురం కనిపిస్తుంది కదా! ఇంతకుముందు ఈ లైటింగ్ లేకుండే. ఈ మధ్యనే ఈ లైటింగ్ అది పెట్టారనమాట. నిమిషానికి ఒక్కసారి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా బావుంటుంది. ఇది వచ్చేసి టెంపుల్‌కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇది కరెక్ట్‌గా స్టేషన్‌కి 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఆటో వాళ్ళు ₹20 ఇస్తే మనల్ని టెంపుల్ దగ్గర తీసుకొచ్చి వదిలిపెడతారు. నేను ఈ టెంపుల్‌కి వెళ్ళడం రెండోసారి. ఇదొచ్చేసి చుట్టూ అరేబియన్ మహాసముద్రానికి మధ్యలో ఈ ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చుట్టూ 3 వైపులా వాటర్ ఉంటుంది. మధ్యలో టెంపుల్ ఉంటుందనమాట. ఆ కనిపిస్తున్న హోటల్‌లోనే మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు దిగామండి. అయితే ఈసారి మాకు ఎక్కువ ప్రైసెస్ చెప్పారనమాట. లాస్ట్ టైమ్ మాకు 1800కే ఈ నేత్రాని హోటల్‌లో అయితే రూమ్ దొరికింది. ఈసారి 3500 చెప్పారు. అంటే ఇది బిజీ టైమ్ అనుకుంటా. అందుకని చాలా ఎక్కువ రేట్ చెప్పారు హోటల్‌ది. ఇక టెంపుల్ దగ్గరికొచ్చేసాము. ఈ చీకటి పడిపోతుంది. దర్శనాలు ఆపేస్తారు 8:30 వరకు అనేసి మేమైతే ఫస్ట్ దర్శనానికెళ్ళాము. ఇది ఈవినింగ్ టైము. ఇంకా లైట్లు వేయలేదు. లైట్స్ వేశాక చాలా అందంగా ఉంది ఈ గోపురం అయితే. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి రాజగోపురం పైకి వెళ్ళడానికి కుదరలేదు. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వెళ్ళాము. కావాలంటే మీరు అంతకుముందు వీడియో అయితే చూడొచ్చు. ఈ టెంపుల్ లోపల కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకని అదలా ఉందనమాట. దర్శనమైతే మాకు 10 నిమిషాలలోనే అయిపోయింది. ఈ రాజగోపురం మొత్తం 20 అంతస్తులుంటుంది. మనల్ని 18దో అంతస్తు వరకు తీసుకెళ్తారు. లిఫ్ట్‌లో పైకెళ్ళి చుట్టూ ఉన్న వ్యూ అయితే చూడొచ్చు. వ్యూ చాలా బావుంటుంది. డే టైమ్‌లోనే తీసుకెళ్తారు. నైట్ టైమ్‌లో 7 తర్వాత పైకి తీసుకెళ్లరనమాట. చీకటి పడితే పైకి వెళ్ళడానికి కుదరదు. లిఫ్ట్‌లో ఆపేస్తారు. మనం టెంపుల్‌లో దర్శనం అయిపోగానే అక్కడి నుంచి నేరుగా ఈ శివుడి దగ్గరికైతే రావచ్చు. ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఈ లైట్ సెట్టింగ్ లేదనమాట. అంటే మేము జూన్‌లోనే వచ్చాము. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఈ లైట్ సెట్టింగ్ చాలా బావుంది. నిమిషానికి ఒకసారి లైట్స్ ఇలా చేంజ్ అవుతున్నాయి. చాలా అందంగా ఉంది. ఈ మురుదేశ్వర్‌లో ఫేమస్ వచ్చేసి స్కూబా డైవింగ్ అనమాట. అది మేము అడిగాము ఎంతకి తీసుకెళ్తారు అని. నేత్రాని అనే ఐలాండ్‌కి తీసుకెళ్తారని చెప్పారు. అయితే జస్ట్ నేత్రాని ఐలాండ్‌కి తీసుకువెళ్ళి తీసుకురావడానికి 3000 అలాగే స్కూబా డైవింగ్‌కొచ్చేసి 4500 అని చెప్పారు. మార్నింగ్ తీసుకెళ్తారని చెప్పారు. మాకది కుదరలేదు. ఈ టెంపుల్ దగ్గర మనకి ఫ్రీగా ఉండడానికైతే దేవస్థానానికి సంబంధించిన రూమ్ ఫెసిలిటీస్ అయితే ఏమీ ఉండవు. మనము బయట రూమ్ తీసుకొని ఉండాల్సిందే. కాకపోతే ఫ్రెష్ అవ్వడానికి మనకి వాష్‌రూమ్స్ అవైతే ఉంటాయి.
చాలామంది ఈ లైటింగ్ కోసం అయితే వెయిట్ చేసి మరీ అక్కడ ఉండి చూస్తున్నారు. లైట్స్ అయితే 1 మినిట్‌కి ఒకసారి చేంజ్ అవుతూ చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే. 8:30 వరకు మాత్రమే ఇక్కడ దర్శనాలు జరుగుతుంటాయి. మీరు 8:30 వరకు లోపే వచ్చి చూసుకొని వెళ్ళండి. ఆ తర్వాత కూడా ఈ లైట్స్ వేసే ఉంటాయి. చాలా బావుంది కదా ఈ టెంపులు. వర్షాకాలంలో ఇక్కడ స్కూబా డైవింగ్ కానీ ఆహ్, బీచ్‌లోకి వెళ్ళడం కానీ వెళ్ళనివ్వరనమాట. మీరు వర్షాకాలంలో తప్ప ఎప్పుడొచ్చినా సరే మిగతాయన్నీ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.